దయ యొక్క విత్తనాలు. పృథ్విక్ మరియు వేదాంత్ అనే ఇద్దరు అన్నదమ్ముల కథ. పచ్చని పంట పొలాలతో నిండిన ఓ చిన్న గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు పృథ్విక్ కష్టపడి పనిచేసేవాడు, కాని కొంచెం స్వార్థపరుడు. చిన్నవాడు వేదాంత్ మృదువైన హృదయం కలవాడు, అందరికీ సహాయం చేసేవాడు. అమ్మా, నా పిల్లలు, ఈ విత్తనాలు తీసుకోండి, ప్రేమతో నాటి పెంచండి. ప్రేమతో పెంచితేనే ఇవి మీకు ఆశీర్వాదాలు ఇస్తాయి. ఇద్దరూ విత్తనాలు తీసుకున్నారు, కాని వారి మనసుల్లో మాత్రం వేర్వేరు ఆలోచనలున్నాయి. పృథ్విక్ త్వరగా విత్తనాలు నాటేశాడు. అతనికి ఒక్కటే ఆశ, వీటితో డబ్బు సంపాదించాలి. నీళ్లు పోయకపోయినా, నేల ఎండిపోయినా పట్టించుకోలేదు. పృథ్విక్, ఎందుకు టైం వేస్ట్ చేయాలి, త్వరగా పంట వచ్చి నేను అమ్మేస్తాను. వేదాంత్ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి తన మొక్కలకు నీళ్లు పోసేవాడు. పొరుగు రైతుల పొలాలు ఎండిపోతే కూడా నీళ్లు పంచేవాడు. వేదాంత్, మొక్కలు ప్రేమతో పెరుగుతాయి అన్న మనుషులు కూడా అలాగే. కొన్ని నెలల తర్వాత వేదాంత్ పొలం పచ్చగా మెరిసిపోయింది. పృథ్విక్ పొలం మాత్రం ఎండిపోయి పగుళ్లు పడ్డది. పృథ్విక్, ఏమయ్యింది? నేను కూడా విత్తనాలే నాటా, నీ పొలం ఇంత బాగుంది ఎలా? వేదాంత్, విత్తనాలు దయతో, శ్రద్ధతోనే మొలుస్తాయి, స్వార్థంతో కాదు. అమ్మా, నా పిల్లలు, మనసు నేలలాంటిది. నువ్వు అందులో ఏం నాటుతావో అదే పెరుగుతుంది. పృథ్విక్ తన తప్పు గ్రహించాడు. ఇకపై దయతో పనిచేయాలని మాట ఇచ్చాడు. ఆ రోజు నుండి ఇద్దరు అన్నదమ్ములు కలిసి పనిచేశారు. వారి గ్రామం పచ్చగా, సంతోషంగా మారింది. నీతి, దయతో, ఓర్పుతో చేసిన పని ఎప్పుడూ ఫలిస్తుంది.